ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వైసీపీ నేతలకు కావచ్చు, వైఎస్ జగన్ గారికి కావచ్చు, డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు నిన్న. అంటే నేను సినిమాల నుంచి వచ్చినోడే, ఈ డైలాగులు సినిమాల్లో పనికి వస్తాయి కానీ నిజ జీవితాల్లో పనికిరావు, ఇలాంటివి చేస్తే తోలు ఒలిచేస్తా అని చెప్పి కూడా నిన్న వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇది ఎలా చూడొచ్చు సార్? కూటమి ప్రభుత్వానికి ఏడాది గడిచినటువంటి సందర్భంగా కూటమి నాయకులంతా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వేదిక మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకురాలు ఎంపీ పురంధేశ్వర్ గారు, వీళ్ళంతా ఉన్నారు. టీడీపీ నుంచి ఇంకా నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తొక్కి పట్టి నారా తీస్తా. ఇది ఎవరిని అన్నట్టు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీ. ఎందుకు అనాల్సి వచ్చినట్టు? మామూలుగా 5 శాఖల మంత్రిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ కామెంట్స్కు దూరంగానే ఉన్నారు. కానీ ఇలా అనాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అని చూసినప్పుడు గత కొంతకాలంగా జరుగుతున్న వరుస సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు, అంటే అది పర్యటనలు కాదు, ప్రజల మీద యుద్ధం. ఎందుకంటే ప్రతి పర్యటన కూడా వివాదం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆయన సత్యసాయి జిల్లా వెళ్ళారు. అక్కడ హెలికాప్టర్ ధ్వంసమైంది. అక్కడ పైలట్ యొక్క బ్యాగు తస్కరించబడింది. తర్వాత గుంటూరు మిర్చియాటికి వెళ్ళారు. అక్కడ రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంది? మిర్చి బస్తాలు కొంతమంది ఎత్తుకుపోయారంట. ఎవరు ఎత్తుకుపోయినట్టు? ఇప్పుడు అక్కడ సత్యసాయి జిల్లాలో కూడా ఒక వైసీపీ కార్యకర్త చనిపోయారు. ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని పలకరించడానికి, పరామర్శించడానికి వెళ్ళారు. కానీ అది పరామర్శ యాత్రగా కాకుండా బల ప్రదర్శన యాత్రగా జరిగింది. ఒక ర్యాలీ, రోడ్ షో. పరామర్శ యాత్రకి, రోడ్ షోకి తేడా లేకుండా జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అన్ని. జగన్ సీఎం అయ్యి ఓడిపోయి 1 సంవత్సరం కాలేదు. ఆ నినాదాలు ఏంటి అసలు? చివరికి పాకిస్తాన్తో భారతదేశం చేసిన ఒక యుద్ధంలో చనిపోయినటువంటి వీర జవాన్ మురళీ నాయకుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే నినాదాలు. జై జగన్, జగన్ సీఎం అంటూ రచ్చ చేస్తూ ఉన్నారు. మన సత్తెనపల్లిలో ఏం జరిగింది? ఆ జగన్మోహన్ రెడ్డి గారు 1 year క్రితం చనిపోయినటువంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి పర్మిషన్ తీసుకున్నారు. పోలీసులు లిమిటెడ్తో కూర్చిన పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే అది చిన్న గ్రామం. అక్కడికి మీరు వెళ్ళాలంటే 100 మందితో వెళ్ళండి, మీ వెహికల్స్ కాక, మీ కన్వాయ్ కాక 3 వెహికల్స్ తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అయితే తొక్కిసలాట జరుగుద్ది అని చెప్పారు. కానీ పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ని పక్కన పెట్టి నియమ నిబంధనలన్నీ తొంగలో దొక్కేసి ఇష్టం వచ్చినట్టుగా గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు గంటల పాటు ఒక ర్యాలీగా బల ప్రదర్శనగా వెళ్ళారు. ఇది బల ప్రదర్శన, బరితెగింపు. నిజానికి ఆ రోజు ఆ ప్రోగ్రాంలో రఫా నరికేస్తామని చెప్పేసి అంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించే పరిస్థితి. సినిమా డైలాగులు గారు పెట్టుకుంటారు కుర్రోళ్ళు అని సమర్థించే పరిస్థితి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత సమర్థిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన కారు కింద పడి సింగయ్య అనేటువంటి ఒక 50 ఏళ్ళకు పైగా వృద్ధుడు చనిపోతే పలకరింపలేదు, పరామర్శ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుందేమో ఒక 1 year క్రితం చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పలకరించడానికి, కానీ తన కారు కింద పడ్డ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని మాత్రం పలకరించరు, పరామర్శించరు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదం జరిగినప్పుడు కనుక స్పందించుంటే ఆ మనిషి బతుకుండేవాడు. అది జరిగింది ప్రమాదమే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కావాలని తొక్కిచ్చారని నేను అన్ను. అది ప్రమాదమే. ఎందుకు ఆ ప్రమాదం? ఎక్కువ మంది జనాలు రావటం వల్ల, తోసుకోవటం వల్ల, ఆ తోపులాట్లో ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడు. కానీ పడ్డప్పుడు నిజానికి ఆ టైర్ ఏమి నాకు కనపడుతున్న విజువల్ ప్రకారం, నేను చూసిన విజువల్ ప్రకారం అతని మెడ మీద ఎక్కటమో, తల మీద ఎక్కటమో, నుజ్జి కావటమో జరగలే. అతని కారు లాక్కొని పోయింది. మొదటి టైరు రైట్ సైడ్ ఉన్నటువంటి దాని వెనక భాగం లాక్కొని పోయింది. లాక్కొని పోవటం వల్ల ఏదో బయట అంటున్నారు పక్క టెమికలు విరిగి ఊపిరితిత్తుల్లో గుచ్చుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చనిపోయాడని. నిజానికి అప్పటికప్పుడు ఏమి ఇమీడియట్గా చనిపోవాలి, అతను స్పాట్ డెడ్ కాదు. అతన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్వాయ్లో మెడికల్ టీం ఉంటుంది. వాళ్ళు దిగేసి ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్స్లో ఒక వెహికల్, కన్వాయ్లో ఒక వెహికల్ కనుక ఎక్కించుకొని హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకుపోయి ఉంటే ఆ సింగయ్య అనేటువంటి వ్యక్తి బతుకుండేవాడేమో.
కానీ నిర్లక్ష్యం కారణంగా, నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి మాత్రమే కాదు, నిబంధనలు ఉల్లంఘించడం ఫలితంగా 3 చనిపోయారట. 3 ఆ ఒక్క పర్యటనలోనే. ఆ ఒక్క పర్యటనలోనే. ఓకే. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రవాడు. ఆ. తర్వాత నిన్న కొత్తగా ఇంకొక విషయం ఏంటంటే, అటువైపుగా వెళ్తున్న అంబులెన్స్ స్టక్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి జనం గ్యాదర్ కావటం వల్ల ఆ స్టక్ అయిపోవటం వల్ల 2 గంటలు అంబులెన్స్లోనే ఉండి ఇంకొక వ్యక్తి కూడా చనిపోయాడట. ఓకే. సో మొత్తంగా 3 చనిపోయారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో. ఎందుకు ఆ సత్తెనపల్లి పర్యటన? ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని, వైసీపీ కార్యకర్త, అతను ఉప సర్పంచ్, వాళ్ళ కుటుంబాన్ని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించే పేరుతో చేసిన బల ప్రదర్శన వల్ల, బరితెగింపు వల్ల, రోడ్ షో వల్ల, ర్యాలీ వల్ల, జరిగిన బల ప్రదర్శన వల్ల, తొక్కిసలాటలో, తోపులాటలో మొత్తంగా 3 చనిపోయారు. అంటే ఎంత దారుణం ఇది! ఇది ప్రజల మీద జరుగుతున్నటువంటి యుద్ధం. ఆయన ఈ మధ్య పొదిలి వెళ్ళారు. పొదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో అమరావతి మహిళల పట్ల విపరీతమైన వ్యాఖ్యానాలు వచ్చాయి, దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి, క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి అని చెప్పేసి కొంతమంది మహిళలు ప్లేకార్డు ప్రదర్శిస్తూ ఉంటే మహిళల మీదకి రాళ్ళు విసురుతారు. మహిళల మీదకి రాళ్ళు విసరటాన్ని అడ్డుకుంటే పోలీసుల మీదకి రాళ్ళు విసురుతారు. పొగాకు రైతుల్ని పరామర్శించడానికి పోయి పొగాకు బేల్లం తొక్కుతారు. అంటే ఏమనాలి ఈ సంస్కారం? అంటే నువ్వు పలకరించడానికి పోయిందే రైతుల్ని, నువ్వు పరామర్శించడానికి పోయిందే రైతుల్ని, మళ్ళా రైతుల పొగాకు బేల్లం తొక్కుతారా? ఈ దేశంలో అన్నం తినేవాడెవడు కూడా రైతుని ఇబ్బంది పెట్టే రకంగా ప్రవర్తించారు. కానీ మిర్చి ఆడికిపోయి చేసింది ఏంటి? పొగాకు రైతుని పరాకరించడానికి పోయి చేసి జరిగింది ఏంటి? ఇవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి కదా అనేది ప్రభుత్వం యొక్క ఆవేదన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆవేదన కావచ్చు. రైట్. ఈ ఆవేదన అతనితోటి ఈ వ్యాఖ్యానాలు చేపించి ఉండొచ్చు. ఏది ఏమైనా మంచి ప్రభుత్వం మంచిగానే ఉండాలి, మెతక అవసరమైన పద్ధతిలో ఉండాలి, అవసరమైనంత వరకే ఉండాలి. మెతక ఎంత అవసరమో అవసరాన్ని బట్టి కఠినత్వం కూడా అంతే అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు రప్ప రప్ప అనేటువంటి ప్లేకార్డు ప్రదర్శించే వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు, గంజాయి బ్యాచ్ని ఓన్ చేసుకుంటున్నారు, రౌడీ షీటర్లను ఓన్ చేసుకుంటున్నారు. స్వయంగా ఆయనే కామెంట్ చేస్తూ ఉన్నారు, పోలీసులు బట్టలు ఓటు తెస్తానంటున్నారు, 7 సముద్రాలు దాటినా మీ సంగతి చెప్తా అంటున్నారు, సినిమా చూపిస్తా అంటున్నారు. ఇలా రకరకాలుగా ఆయనేమో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వైసీపీ తర్వాత లీడర్షిప్ ఏమో బారికేడ్ ఎత్తేస్తున్నారు, పోలీసులతో గొడవలు పడుతున్నారు, సిఐలని బూతులు తిట్టేలా, గొడవ పడేలా మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైట్ సార్. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. అంటే నేను మా ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడూ ఇట్లా అడ్డుకోలేదు, ఇప్పుడు నేను పరామర్శకి వెళ్తున్నాను, నన్ను అడ్డుకోవడం ఏంటి, ఇలా ఆంక్షలు పెట్టడం ఏంటి? ఎవరు అడ్డుకున్నారు? కొన్ని పరిమితులతో కూడిన ఆంక్షలు పెట్టారు. అదే నీకు గుర్తు చేస్తా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు పలకరిద్దామని అనుకున్నారు, పరామర్శిద్దామని అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వెళ్దామంటే ఆ ఫ్లైట్కి పర్మిషన్ ఇవ్వలే. ఆంధ్రప్రదేశ్లో ఫ్లైట్ ల్యాండింగ్కి ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేదు, రావటానికి వీలేదు అని చెప్పారు. సో ఫ్లైట్ రావడానికి వీలేదు అన్నప్పుడు బై రోడ్ బయలుదేరారు. బై రోడ్ బయలుదేరితే ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్లో పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు. ఆ రోజు రోడ్డు మీద పండుకొని పవన్ కళ్యాణ్ గారు నిరసన వ్యక్తం చేశారు. ఆ విజువల్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలే. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఎన్ని ఆంక్షలు ఉన్నాయో అందరూ చూశారు. వైజాగ్లో నో వాటర్లో ఎలా బంధించారు, చివరికి అభిమానులు వస్తే అభివాదం చేయాలని చూస్తే ఎస్పీ గారు చేయి లోపల పెట్టుకోండి అని చెప్పేసి ఎలా వార్నింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పర్యటనకి కంచెలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లో లోకల్ బాడీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తే ఎలా అడ్డగించారు. తర్వాత ఆత్మకూరులో, గుంటూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగితే టీడీపీ కార్యకర్తలు చనిపోయారని వాళ్ళని పలకరించడానికి, పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉంటే ఎలా ఔదారస్ చేశారు, ఆయన ఇంటికి గేట్లకి ఎలా తాళ్లు కట్టారు, ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఔదారస్ట్ అయ్యారు, ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యారు. ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడిని అడ్డగించి వెనక తిప్పి పంపించినటువంటి పరిస్థితులు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తులేమో కావని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తున్నాయి.
అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పరిమితులు పెడుతున్నారు అని తప్ప, ఆంక్షలు పెడుతున్నారు అని తప్ప ఆయన హౌస్ అరెస్ట్ చేయట్లే, ఆయన అడ్డుకుని అరెస్ట్ చేయట్లే, పర్యటనకి వెళ్ళమనే చెప్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అడ్డుకుంటే, పర్యటన చేయనీకపోతే ఈ సమాజం ప్రశ్నిస్తుంది, మనలాంటి వాళ్ళంతా ప్రశ్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా హక్కుంది, ఒక పార్టీ అధినేతగా హక్కుంది. ఆయన వాళ్ళ కార్యకర్తల కుటుంబాన్ని పలకరించుకోవచ్చు, రైతుల్ని పలకరించుకోవచ్చు, మహిళల్ని పలకరించుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా తిరగచ్చు. కానీ పరామర్శల ప్రోగ్రామ్ని బరితెగింపు ప్రోగ్రాములు గాను, బల ప్రదర్శన ప్రోగ్రాం గాను, రోడ్ షో ప్రోగ్రాములు గాను చేయకూడదు. రాజకీయ పార్టీలకి సమాజం పట్ల కన్సర్న్ ఉండాల్సిందే, ప్రజల పట్ల కన్సర్న్ ఉండాల్సిందే. ప్రజల్ని పరామర్శించే బాధ్యత, అంటే ప్రజల్ని పరామర్శించే పేరు చెప్పుకొని ప్రజల మీద యుద్ధం చేయకూడదు. ఇది మాలాంటి వాళ్ళం, రాజకీయాలను దగ్గర నుంచి చూసేటువంటి జర్నలిస్టులు అందరం కూడా చెప్పేటువంటి మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు సరైన బందోబస్తు ఇవ్వట్లేదు, కార్ డ్రైవర్ కూడా నేను పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి కూడా నేను చెప్పారు. ఆ ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అది గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది. ఆయన చెప్పింది కూడా ఏంటంటే, ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసినటువంటి వ్యక్తే కదా నాకు కాదు దొరుకుతుంది, అంటే అతని మీద కేసు పెట్టాలి తప్ప నా మీద ఎందుకు కేసు పెడతారన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేసినట్టున్నారు. వాస్తవానికి కారు డ్రైవర్ ఖచ్చితంగా కారు యజమాని ఆలోచన మేరకే ప్రవర్తిస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆపమంటే వెహికల్ డ్రైవర్ ఆపకుండా తీసుకెళ్తాడా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ టీం దింపి ఆ సింగయ్యకి వైద్యం చేయమంటే చేయకుండా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన ఆదేశాలు ఇస్తే కార్ డ్రైవర్ ఆ రకంగా వెళ్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా డ్రైవర్ మీద ఇంకొకరి మీద నెపం మోపి తప్పించుకుందాం అనుకుంటే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలు అతిక్రమించారా లేదా, నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేదా, ఈ బేసిక్గా ఈ 2 పాయింట్స్కి ఆన్సర్ కావాలి. ఇంకోటి నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కారు నిబంధనలు ఉల్లంఘించడం వల్లే, బల ప్రదర్శన చేయటం వల్లే ఈ తొక్కిసలాటైనా, ఈ తోపులాటైనా, ఈ చావులైనా జరిగినాయి కదా. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చావులకి బాధ్యత వహిస్తున్నారా లేదా? 10 లక్షలు ఇవ్వటం ఏంటి అసలు? 10 లక్షలు కాదు కదా, పోయిన ప్రాణం 10 లక్షలు తీసుకొస్తారా? నిజానికి మీకు అంత కన్సర్న్ ఉండి ఏదో ఒక కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటే, మీ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు, సరే కూటమి నాయకులు లక్షల కోట్లు కూడా ఉన్నాయని చెప్తారు, ఎంతో ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ అనేక ప్యాలెస్లు అయితే ఉన్నాయి, మా కల్లో కనపడే లోటస్ పాండు, తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, ఇలా అయితే ప్యాలెస్లు అయితే ఉన్నాయి. మీరు స్పెషల్ ఫ్లైట్లోనే తిరుగుతూ ఉన్నారు బెంగళూరు ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి. ఆ స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి ₹1 కోటి పరిహారం ఆ కుటుంబాలకు ప్రకటించండి. మీతో పాటు ఆ కుటుంబాలు కూడా కొంత ఆర్థికంగా ఎదుగుతాయి కదా. ఆ మనిషి పోయిన తర్వాత ఆ కుటుంబాలకి ఆర్థికంగా చేయూత అవుతుంది కదా. ఆ సింగయ్య అనే వ్యక్తికి కుమారులు, కుమార్తెలు అంటే పిల్లలు కనుక ఉన్నట్టున్నారు, ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగిద్ది కదా. ఆ వైపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎన్నుకోండు. అదే అల్లు అర్జున్ హైదరాబాద్లో తన ప్రోగ్రాంలో ఒక మహిళ, ఒక బాబు చనిపోయినందుకు ఆ బాబు హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తున్నాడు, ₹2 కోట్ల పరిహారాన్ని ఆ కుటుంబానికి ప్రకటించాడు మొత్తంగా. ఇప్పుడు అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటిస్తే బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సార్.